వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణకు సంబంధించి ఒక వార్త, చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. అసలు కేటీఆర్‌ని ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అటు కేసీఆర్‌ని, ఇటు కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారు. ఇలా అనేకమైనటువంటి వార్తలు రకరకాల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఎప్పటినుండో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఈరోజు, రేపు, ఈ వారం, నెక్స్ట్ వీకు ఇట్లా అరెస్ట్ అయిపోతారు. కేటీఆర్‌ని కూడా అరెస్ట్ చేస్తారు అనేసి రకరకాలైనటువంటి వార్తలొచ్చాయి. అయితే కేటీఆర్‌ను ఎందుకోసం అరెస్ట్ చేయలేదు? అంటే అందుకోసమేననేసి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకోసం అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు కనుక కేటీఆర్ గారి అభిమానులైతే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. తప్పనిసరిగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే మీరు మాకిచ్చేటువంటి మంచి ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి కేటీఆర్‌ను అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా మనకు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీపావళికో ఆయన అరెస్ట్ చేస్తారని తీవ్రంగా ప్రచారం అయితే సాగింది. దీనికి తగ్గట్టుగానే కాంగ్రెస్ నేతలు హడావిడి కూడా చేశారు. ఏదో ఒక అంశం పైన కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నటువంటి కేటీఆర్‌ను అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తే తనకు ఇబ్బందులు ఉండవనేసి కూడా కాంగ్రెస్ అంటే ఉండవనేసి కూడా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తే ఇక ఆ తర్వాత కేసీఆర్ గారు ఇప్పుడు సైలెంట్‌గానే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తుల్లో కేటీఆర్ గారు మొదటి స్థానం, హరీష్ రావు గారు రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది నేతలైతే మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తే తమకు ఇబ్బందులు ఉండమనేసి కాంగ్రెస్ నేతలంతా కూడా భావిస్తున్నారనేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మేరకు కేటీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి శాఖలలోని అవినీతి వ్యవహారాలు బయటికి తీసి ఆయన్ను అరెస్ట్ చేస్తే మిగతా నేతలంతా కూడా సైలెంట్ అయిపోతారనేసి కూడా 100% రాజకీయంలో ఇది ఒక ఎత్తుగడగా చెప్పుకోవచ్చు. అంటే గత ప్రభుత్వం హయాంలో చేసినటువంటి తప్పులు ఏవైనా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం అంటే అధికారం మారిన తర్వాత ఇది ఎప్పుడు జరిగేది. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏవైనా తప్పులు చేస్తే నెక్స్ట్ వేరే పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళు 100% వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సేమ్ అదే విధంగా కేటీఆర్ గారు ఏవైతే ప్రాతినిధ్యం వహించినటువంటి శాఖలు ఉన్నాయో ఆ శాఖల్లో అవినీతి వ్యవహారాలను బయటికి తీసి ఆయన అరెస్ట్ చేస్తున్నట్లయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళెవరూ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మాట్లాడితే మనల్ని కూడా మన శాఖలో ఏమైనా వాళ్ళు అవినీతి చేస్తుంటే అంటే అవినీతి చేసినటువంటి నేతలు మాత్రమే అక్కడ సైలెంట్‌గా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక పార్టీలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎటూ మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే మిగతా నేతలు ఉంటారో అలాంటి వారు సైలెంట్ అయిపోతారనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నారు. ఇప్పుడు అదే ఆలోచనను కూడా ఇక్కడ వినిపిస్తుంది. మరి ఆ ఆలోచన ఇక్కడ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ విరమించుకున్నారా? అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని కూడా అప్పట్లో కాంగ్రెస్ నాయకులు చాలా పెద్ద ఎత్తున కూడా విమర్శలైతే చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నటువంటి సమయంలో కూడా ఇప్పటి వరకు కూడా ఆ అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెట్టలేకపోయారు. ఇదే విషయం పైన కూడా కాంగ్రెస్ అంతర్గత సమావేశాల్లో కూడా చర్చ జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్‌ను ఏదో ఒక విషయంలో జైలుకు పంపించాల్సిందే అని కొంతమంది కాంగ్రెస్ నేతలైతే డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి నిధులు విడుదలకు సంబంధించి కూడా నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారని, ఆ విషయంలో కేటీఆర్‌ని సైతం అంగీకరించడంతో ఆయన అరెస్టు తప్పదని అంతా భావించారు. అని ఆయన అంగీకరించారా? అంటే అందులో ఆయన ప్రమేయం ఉందా? అనేది కూడా అక్కడ విచారణ చేస్తేనే తెలుస్తుంది. అయితే కేటీఆర్‌ని అరెస్ట్ చేసేందుకు కూడా గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం కూడా లేఖ రాసింది. ఆ విషయంలోనూ ఆయన అరెస్ట్ చేయబోతున్నారనే హడావిడి గత కొంతకాలంగా అప్పట్లో బాగానే జరిగింది. హడావిడైతే జరుగుతున్నటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కొడంగల్‌లోని లగచర్ల ఘటన చోటు చేసుకోవడంతో ఫార్మాసిటీ కోసం భూసేకరణ పైన కూడా లగచర్ల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపడంతో లగచర్లలో కలెక్టర్లతో పాటు ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు
వాళ్ళపైన రైతులు దాడికి పాల్పడడం వంటి జరగడం వెనక కూడా కేటీఆర్ ఉన్నారనేసి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపణలు చేస్తుంది. మరి ఆ దాడికి సూత్రధారిగా భావిస్తున్నటువంటి సురేష్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనేక సార్లు ఫోన్ కాల్ చేశారని కూడా స్వయంగా కేటీఆర్‌తో మాట్లాడారని, ఆ తర్వాత దాడి జరిగిందనేసి కాంగ్రెస్ నేతలైతే ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆ విషయంలో కూడా కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ కొంతమంది కాంగ్రెస్ నేతల్లో వినిపించిందిగా. కానీ కేటీఆర్‌ను ఆ విషయంలో అరెస్ట్ చేస్తే కాంగ్రెస్‌కి ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుందనేసి కూడా అనుకున్నారేమో! అందుకే లగచర్ల అంశం రైతులతో ముడిపడి ఉండటం, అరెస్ట్ అయినటువంటి వారంతా కూడా ఎస్టీ అలాగే మన లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కావడంతో కాంగ్రెస్ ఆ విషయంలో కూడా వెనకడుగు వేసిందట. ఆ విషయంలో కేటీఆర్‌ను కార్నర్ చేసి అరెస్ట్ చేస్తే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందనేసి కూడా అనుకున్నారు. అంటే లంబాడి సామాజిక వర్గం అలాగే రైతులు వర్సెస్ అంటే రైతుల్లో కూడా కేటీఆర్‌కు, బీఆర్ఎస్‌కు సానుభూతి బాగా పెరుగుతుందనేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉందనేసి కూడా అందుకనేసే కేటీఆర్‌ని అనేక సందర్భాల్లో ఫార్ములా రేసుకు సంబంధించి కావచ్చు, ఆయన శాఖలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు లగచర్ల సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి ఇలా అనేక విషయాలపైన ఆయన ఎలాగైనా అరెస్ట్ చేయాలని భావించినటువంటి నేతలు ఒక్కసారిగా కొన్ని ఆటంకాలు ఒకదానికొకటి రావడంతో ఆయన అరెస్టు ఇక్కడ చేయలేదనేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని. నిజంగా కేటీఆర్ గారు ఆయన శాఖలో అవినీతి జరిగిందా? ఫార్ములా రేస్ సంబంధించి కూడా అవకతవకలు, అధిక మొత్తంలో నిధులు విడుదల చేశారనేది అందులో ఆయన ప్రమేయం ఏమన్నా ఉందా అనేది కూడా చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఆయన ప్రమేయం ఉందా లేదా? కేటీఆర్ గారి ప్రమేయం ఉందా లేదా? ఆయన తప్పు చేశారా లేదా? అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా కేటీఆర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద దిక్కులాగా అంటే హరీష్ రావు గారు ఉన్నారు. కానీ అటు అనేక శాఖలు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆ శాఖలన్నింటిని కూడా కంట్రోల్ చేసుకోవడం కోసం ఆయన అనేక శాఖలతో పాటుగా ఆయన ఉన్నప్పుడు మంచి వాక్చాతుర్యంతోనే మంచి మంచి లాజికల్ పాయింట్స్‌తో కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ఆయన హయాంలో అంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో కూడా చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ తప్పులన్నీ బయటికి తీసి మెయిన్ తలకాయలుగా ఉన్నటువంటి వారిని అంటే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఒకటుంది. అలాగే మన ఈ కేటీఆర్ గారు ఏవైతే శాఖలు ఇచ్చారో దానికి సంబంధించి ఫార్ములా రేసుకు సంబంధించి ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా ఆయన్ని అరెస్ట్ చేస్తేనే ఒక లగచర్ల అంశానికి సంబంధించి మాత్రం 100% అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేస్తే సానుభూతి ప్రజల్లో పెరిగిపోతుంది కాబట్టి ప్రజల తరపున, రైతుల తరపున ఆయన మాట్లాడాలనే ఒక ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేయరు. ఆ ఒక అంశంలో రిమైనింగ్ ఇతర అంశాలతో ఏమైనా అరెస్ట్ చేసే ప్లాన్‌లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా లేదా అని కూడా చూడాలి. ఒకవేళ చేస్తుందా లేదా అనేది కూడా మీకేమనిపిస్తే అది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.